వాళ్ళు అందరికీ ఖచ్చితంగా అన్ని రకాల బెనిఫిట్స్ వస్తుంది. ఎక్కడ ఏమైనా ఇష్యూ అయితే మన ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ నుంచి కోఆర్డినేట్ చేయండి. ఏమైనా మందనిలో పలు అభివృద్ధి పనులకు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి జిల్లా మందనిలో సెంట్రల్ లైటింగ్, ఇందిరమ్మ ఇళ్ల పైలాన్, ఎక్స్ప్లాస్టర్ ప్రభుత్వ పాఠశాలలో బాయ్స్ హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపనలు జరిగాయి. తర్వాత కొత్త రేషన్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. సన్న బియ్యం పంపిణీ యథేచ్ఛగా సక్రమంగా జరిగేలా రెవెన్యూ అధికారులు శ్రద్ధ పెట్టాలని మంత్రి ఆదేశించారు. సన్న బియ్యం పంపిణీతో ప్రభుత్వానికి ప్రతి నెల 3,000 కోట్ల రూపాయల భారం పడుతోందని, కావున ప్రజలంతా సన్న బియ్యం ఉపయోగించుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. మన రేషన్ కార్డు షాప్కు సంబంధించిన డీలర్లకు కూడా మేము వాళ్ళందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు పేదవారికి అందించే ఈ బియ్యం విషయంలో ఎక్కడ కూడా లొసుగులు లేకుండా అరగరగా ఆ దరఖాస్తుదారుడు, ఆ రేషన్ కార్డుదారులు రేషన్ షాప్ ముందుకు వస్తే వారికి ఇవ్వాల్సిన 1 కేజీలో 1 బియ్యం గింజ కూడా తక్కువ కాకుండా పేమెంట్లో కానీ తక్కువ కాకుండా వారికి అందజేసే బాధ్యతలు తీసుకోండి. మీకున్న సమస్యల విషయంలో మేము ఉన్నాము, కానీ రేషన్ కార్డుదారులందరికీ ఏ విధమైన ఇబ్బంది జరగకుండా చూడాలని నేను మా రేషన్ కార్డు మిత్రులందరికీ మేము ఒక కార్యాచరణ చేపడతా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఒక మినీ ఇండస్ట్రియల్ పార్క్, నేను పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రతి నియోజకవర్గంలో ఒక పరిశ్రమలకు సంబంధించి కేవలం మహిళా అభివృద్ధికి సంబంధించిన సంక్షేమం విషయంలో వారు ఏదైనా ఉత్పత్తి చేసుకోవాలన్నా, వారికి సంబంధించి రేపు వాణిజ్యం వ్యాపారం చేసుకోవాలన్నా మరి కలెక్టర్ గారు అతి త్వరలో స్థలం ఏర్పాటు చేసి ఒక మినీ ఇండస్ట్రియల్ పార్కు కేవలం మరి మన ప్రాంతానికి సంబంధించిన మహిళా సోదరుల కేటాయింపు చేసి వాణిజ్యం వ్యాపారం పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టబోతాము. మరి మా అధికారులు చేసిన కసరత్తు ఎంతమందికి లబ్ధి చెప్తా ఉంది? ఈ నియోజకవర్గంలో 25,195 మందికి లబ్ధి జరుగుతూ ఉన్నారు. దాంట్లో ప్రధానంగా 18,000 పైచిలకు మందికి 10 సంవత్సరాల